ఈరోజు మీకు ఒక అందగాడు గురించి చెప్పాలనుకుంటున్నాను. మరి ఆ అందగాడు ఎవరో మీకు తెలుసా? ఈ మధ్యలో మనకి బాగా ఫేమస్ అయ్యాడు. ఎక్కడ చూసినా అతని వీడియోలో కనబడుతున్నాయి. అఘోరి ఆలియాస్ శ్రీనివాస్. ఇతని గురించి రోజు రోజుకు ఒక కొత్త న్యూస్ బయటకు వస్తుంది. అఘోరి శ్రీనివాస్ పైన మహిళా కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే అఘోరి మొదటి భార్య, నేను అతని మొదటి భార్యని చెప్పి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్న అఘోరి ఎవరైతే వర్షన్ ఉందో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మహిళా కమిషన్ కలవడం జరిగింది. అతనిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎవరైతే రుద్రస్వామి, మన శివరుద్రస్వామి, అలాగే అడ్వకేట్ గారు అందరూ కలిశారు. ఎవరైతే ఇప్పుడు అఘోరి ఆలియాస్ శ్రీనివాస్ ఎప్పుడైనా ఏ క్షణానైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అఘోరి శ్రీనివాస్ కోసం పోలీసులు కాపు కాసి రెడీగా ఉన్నారు. అసలు శ్రీనివాస్ అఘోరిగా మారడానికి గల కారణాలు ఏంటో చెప్తే మీకు దిమ్మ తిరిగిపోద్ది. పైన మీకు చూపిస్తా. అసలు అఘోరి శ్రీనివాసు ఒకప్పుడు ఎలా ఉండేవాడు, అసలు ఏంటనేది అతని రూపం ఒకసారి చూపిస్తా చూడండి. ఒకప్పుడు అఘోరి శ్రీనివాస్ ఇలా ఉండేవాడు చూడండి. పైన కలర్, కిందో కలర్, కాక మంచి కలర్ఫుల్గా ఉండేవాడు అప్పట్లో. చూడండి, ఫోటో చూశారు కదా, ఇలా ఉండేవాడు. కాక మంచిగా పైన కలర్, కిందో కలర్తో మంచి స్టైలిష్గా ఉండేవాడు. ఇదే కిష్టానగర్లో ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో, ఇప్పుడు అఘోరిగా మారింది కదా, ఇదే కిష్టానగర్ రోడ్ల మీద ఏదైనా గడ్డ మీద తిరిగేవాడు. కానీ కట్ చేస్తే ఒక 4-5 సంవత్సరాల తర్వాత అఘోరిగా తిరిగి వచ్చాడు. అఘోరిగా వచ్చి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఎవరైతే అఘోరి శ్రీనివాసు అసలు అఘోరిగా మారడానికి గల కారణాలు ఏంటనేది కొంచెం చెప్తాం మీకు ఒకసారి. ఒకప్పుడు ఈ శ్రీనివాస్ అనేవాడు ఒకప్పుడు దొంగ, చిల్లరగాడు, అమ్మాయిల మీద చాలా అరాచకాలు, అత్యాచారాలు చేసిండు. ఇతని అరాచకాలు ఎక్కువైనాయి అని చెప్పి కొంతమంది ప్రజలు ఎవరైతే ఇప్పుడు శ్రీనివాస్ ఉండో అతన్ని పట్టుకొని చాలామంది అతన్ని కొట్టి అతని పురుషాంగం మీద కాలవడం జరిగింది. 4-5 సంవత్సరాలు ఎవరు కనపడకుండా దూరంగా వెళ్ళి ఇప్పుడు అఘోరి అవతారంతో వచ్చి అమ్మాయిల జీవితాలని నాశనం చేసిండు. ఇది తెలియక ఎవరైతే వర్షం లాంటి అమ్మాయిలు ఉన్నారో ఈ పిచ్చోడి చేతిలో రాయిగా మారిపోతున్నారు, మాయలో పడుతున్నారు. అసలు అఘోరి శ్రీనివాస్, నేను ఒకటి అడగాలనుకున్నా. ఈ అఘోరి శ్రీనివాస్ ఎవరైతే ఈ అఘోరికి అసలు ఫోన్కి సిగ్నల్ లేవు. అలాంటప్పుడు నీకు ఎందుకు 2 సిమ్ములు? ఫోన్కి సిగ్నల్ లేవు, అలాంటి అతనికి 2 సిమ్ములు అంట. ఏదో వెనకట ఒక సామెత ఉంది, ఓ సామెత చెప్తా. వెనకట ఒక మనిషి అంట, ఇలాంటి వాడు, ఒక మనిషి యుద్ధానికి వెళ్తూ కత్తి మర్చిపోయినంట. ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్తున్నాం, కత్తి లేదు, అయినా కానీ నేను యుద్ధం చేయగలనని చెప్పి వెళ్ళిపోయినంట. అలా ఉంది. ఏదో ఉంది చూడు, ఏదో ఉంటే చూడు, తుపాకీ లేనోనికి ఏదో అన్నట్టు మళ్ళీ అలా ఉంది మన పరిస్థితి. అసలు నువ్వు ఎవరైతే ఇప్పుడు శ్రీనివాస్ నువ్వు అఘోరిగా మారావు కరెక్టే, నువ్వు ఆడానా మొగడా అనేది నీకే తెలియదు. నువ్వు ఆడ మొగ కానివాడి, అలాంటి వాడికి 2-3 పెళ్ళిళ్ళంట. అసలు నిజంగా జనాలు అసలు ఇంతగా ఉన్నారంటే, ఎంత పిచ్చోళ్ళలాగా ఉన్నారంటే, ఎవరైతే ఇప్పుడు శ్రీవర్షిని అనే అమ్మాయి ఉందో, వర్షిని చదువుకున్నావు, తెలివి ఉంది, నువ్వు అసలు ఇలాంటి మాయలు ఎలా పడ్డావో నాకు అర్థం కావట్లే. అతనికి ఈ ఎవరైతే అఘోరి ఉండో ఆ అఘోరికి ఆల్రెడీ మొదటి భార్య అంట. మళ్ళీ ఆమె కొంచెం చదువుకోనింది, మంచి కొంచెం ఎడ్యుకేషన్, అలాంటి అమ్మాయి మొదటి భార్య అని చెప్పి వచ్చి కేసు పెట్టింది. ఇప్పుడు ఎవరైతే వర్షం ఉందో అతన్ని పెళ్లి చేసుకున్నారు. ఒక వీడియో చూపిస్తా మీకు, చూడండి. చూడండి, ఓం నమః సంభవాయ చమయో భవాయ చ నమః శంకర. వర్షిని అనే అమ్మాయిని మనోడు అఘోరి పెళ్లి చేసుకున్నాడు. అసలు నిజంగా ఏమైపోతుంది సమాజం? అసలు అతను అఘోరి అంటే ఎలా ఉంటారు అసలు? ఆల్రెడీ ఒక అమ్మాయి నాకు నన్ను పెళ్లి చేసుకున్నా అని చెప్పి ఒక అమ్మాయి వచ్చింది, కంప్లైంట్ ఇచ్చింది మహిళా కమిషన్లో. తర్వాత శ్రీవర్షిని రెండో పెళ్లి చేసుకున్నాడు మనోడు. ఇప్పుడు ఎవరైతే శ్రీవర్షిని వాళ్ళ బ్రదరు శ్రీవిష్ణు అని ఉండు, అతనికి కూడా తాళి కట్టిందంట. ఆఖరికి వాళ్ళ కుక్క పిల్లకు కూడా తాళి కట్టిందంట. ఈ అఘోరితో పాటు ఏదైతే కుక్క పిల్ల ఉందో ఆ కుక్క పిల్లకు కూడా. అసలు ఈ దీన్ని పెళ్ళి అంటారా? ఈ సమాజంలో ఎవరైనా ఇది పెళ్ళి అని యాక్సెప్ట్ చేస్తారా? నువ్వు మిస్టర్ శ్రీనివాస్, నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడతావా? నువ్వు అంటే సనాతన ధర్మం గురించి మాట్లాడతావు. అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడే రైట్స్ నీకున్నాయా? అసలు అఘోరి అంటే ఎలా ఉంటారో తెలుసా? శ్మశానాల్లో జీవించడం, పాడుబడ్డ భవనాల్లో జీవించడం, పూజలు, ప్రాణాయామాలు, తపస్సులు అందులోనే నిర్వహించడం,
కాలిన శవాల బూడిదను విభూతిగా పరిగణించి ఒళ్ళంతా రాసుకోవడం, పుర్రెని ఆహారంగా స్వీకరించే పాత్రగా వినియోగించడం, అదే పుర్రల కుక్క వంటి జంతువులకు కూడా ఆహార దానం చేయటం, పొడవటి ఎముకలను దండలుగా వినియోగించడం, మానవ కళేబరాలను ఆహారంగా పూజించడం, శవాలతో సంభోగించడం వంటి విపరీత చర్యలు ఈ సాంప్రదాయాల భాగాలు. చూడుపలో ఇతర దేవతల పుర్రెల ఎముకలతో ధరించినట్టు వీళ్ళు కూడా ధరిస్తారు. ఈ విపరీతమైన పొగడల వల్ల సామాన్యులు వీళ్ళకి కొంచెం దూరంగా ఉంటారు. అసలు అఘోరులు అంటే వాళ్ళు ఏదో నువ్వు మొన్న ఇంతకుముందు నువ్వు వచ్చిన కొత్తలో మాట్లాడావు కదా, అమ్మాయిలు పెళ్ళిళ్ళు అలా చేసుకుంటారు అని చెప్పి మాట్లాడినావు. ఏదో నువ్వు మొత్తం సోషల్ మీడియాలో అందరికి ఇంటర్వ్యూ ఇచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. నేను సనాతన ధర్మం, నేను అది చేస్తా ఇది చేస్తాను. అసలు నువ్వు ఒక చిల్లర దొంగవు. నిన్ను ఎందుకు అసలు నువ్వు అమ్మాయికి ఎందుకు నువ్వు అసలు అఘోరికి ఎందుకు మారినావు? నువ్వు అటు ఇటు కానివాడు. నువ్వు చేసే చిల్లర పనులు, నువ్వు అమ్మాయిల మీద అగత్యాలు చేస్తుంటే పట్టుకొని నేను కుక్కను కొట్టినట్టు కొట్టిరు. కొట్టి నీ ఏదైతే అంగం ఉందో అంగం మీద కాల్చిరు. నువ్వు ఏం చేయాలో తెలియక దాన్ని సర్జరీ చేసుకొని ఆపరేషన్ చేయించుకొని నువ్వు 5-6 సంవత్సరాలు దూరంగా వెళ్ళిపోయి ఈరోజు నేను అఘోరి అని చెప్పి వచ్చి ఇట్లా అమ్మాయిల జీవితాలతో నాశనం చేసుకుంటాడు. తెలియక పిచ్చోళ్ళు జనాలు నీ మాయలో పడి ఇలా వాళ్ళకాళ్ళు ఊరేసుకుంటారు. నిజంగా చెప్పాలంటే వర్షిన అనే అమ్మాయి పాపం వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడుతురు. నిన్ను దగ్గర 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు పెంచి పోషించిన వాళ్ళకంటే నీకు ఇతను ఎక్కువైపోయిందా? ఈమె చెప్తుంది వర్షిని, మాకు ఏ జన్మలో అనుబంధము, మేము ఏ జన్మలో భార్యాభర్తలం అంట. ఈడు చెప్తాడు, నేను అనొద్దు ఈడు అని, నా ముద్దుల పెళ్ళమంట. ఆ వర్షిని చెంపలు గిల్లుతున్నా ముద్దుల పెళ్ళమని. అసలు నిజంగా అసలు నువ్వు అఘోరారా బాబు? అఘోర్ అంటారా నేను ఎవడన్నా? నీకు ఎవడో చేసిన పనికి నువ్వు అది కట్ చేయించుకొని వచ్చి నేను అఘోరని చెప్తున్నావు. ఇక్కడ నిజమైన అసలైన అఘోరులు కాశీ నుంచి వస్తారంట. ఎవరైతే ఇప్పుడు శివరుద్ర స్వామి ఉన్నాడో నీ మీద ఫైట్ చేస్తుంది కదా, పిలిపిస్తా అన్నాడు. అసలైన అఘోరాలు వస్తే నీకు ఉంటుంది. ఏ క్షణాలైనా నువ్వు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. పోలీసులు మాత్రం నిన్ను వదిలిపెట్టరు. నిజంగా నేను చెప్తున్నా, ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వానికి రిక్వెస్ట్గా చెప్తున్నా, ఇలాంటి వ్యక్తుల్ని మాత్రం వదలకూడదు. భూస్థాపన చేయాలి ఇలాంటి వ్యక్తులని. రేపు ఇతన్ని చూసి ఇంకో 4 పుడతారు. అసలు ఎటుపోతుంది ఈ సమాజం? చూద్దాం ఏం జరుగుద్దో. ఎప్పటికైనా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉందంటారు. ఇవాళ రేపో చూద్దాం ఏం జరుగుద్దో.